ఇండియా యుఎస్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ఇది ప్రకటించింది డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సోషల్ ట్రూత్ అనే ఒక సోషల్ మీడియా యాప్లో ఆయన ప్రకటించడం జరిగింది. దాన్ని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా తన ఎక్స్లో ప్రకటించిన ట్వీట్ ద్వారా ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకా తిరుగులేదు, ఇప్పుడు యుఎస్ ఇండియాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరినట్టే. ఇంకా కంప్లీట్గా మొడాలిటీస్ ఇంకా డిస్కస్ చేయాల్సి ఉంది. కానీ ఈ సందర్భంలో ఒక పెద్ద డిస్కషన్కి ఇండియాలో తెరదించబడింది. అదేంటి, ఏం జరుగుతుంది, ఏం డిస్కషన్ జరుగుతుందంటే ఇండియన్ పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు తీవ్ర విమర్శలకు దిగారు. ఏంటి, భారతదేశ ప్రయోజనాలనే పణంగా పెట్టి మోడీ ట్రంప్కి లొంగిపోయాడు అని. ముఖ్యంగా అగ్రికల్చర్ విషయంలో. ఎందుకంటే అక్కడ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఎనర్జీ, టెక్నాలజీ, ఇక ఎన్నో విషయాల్లో మొత్తం $500 బిలియన్ వస్తువుల్ని భారతదేశం కొంటుంది. అదేవిధంగా టారిఫ్స్ని 0%కి ఇండియా తగ్గించబోతుంది అని ట్రంప్ ప్రకటించాడనమాట. ఇది ఒక రకంగా ఆందోళనకరమైన విషయమే. ఎందుకంటే ఇంకా ట్రేడ్ డీల్లో ఏముంది అనేది ఇంకా బయటికి అంతగా రాలేదు. ఇంకా డిస్కషన్స్ జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే ట్రంప్ ప్రకటించేశాడు. దీన్ని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కన్ఫర్మ్ చేశాడు. 140 కోట్ల మంది ప్రజల తరపున నేను ట్రంప్కి థ్యాంక్స్ చెప్తున్నా ట్రేడ్ డీల్ కుదిరినందుకు అని. మరి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం మిగిలిన అగ్రికల్చర్లో చాలామంది, తర్వాత మన GTRI రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని థింక్ ట్యాంకు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ నాట్ ది సెలబ్రేటింగ్ టైం, ఇట్ ఈస్ ద కాషనింగ్ టైం. అంటే సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం కాదు, సంతోషపడవలసింది, ఇంకా జాగ్రత్త పడాల్సిన టైం ఇది అని కొంచెం ట్రేడ్ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఏం జరిగింది ఇక్కడ? మోడీ పైచేయి సాధించారా, ట్రంప్ పైచేయి సాధించారా? ఎందుకంటే గత సంవత్సరం ఆగస్టు నెల నుండి, అంటే సుమారు 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఒక ట్రేడ్ వారు చాలా ఘోరంగా ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ మధ్య, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య కొనసాగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. ఇండియా అమెరికాల మధ్య సంబంధాల మట్టానికి దిగిపోయింది. ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఇన్ ఇండో యుఎస్ ట్రేడ్ రిలేషన్. మనకు ట్రేడ్ అనే వేరే వ్యూహాత్మక సంబంధాలు. ఇలాంటి విషయంలో ఇప్పుడు ట్రేడ్ డీల్ కుదిరింది కాబట్టి మళ్ళీ గాడిన పడినట్టే. మరి మోడీ పైచేయి సాధించాడా, ట్రంప్ పైచేయి సాధించాడంటే చాలా లోతుగా డిస్కస్ చేయాలండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మోడీ అప్పర్ హ్యాండ్దా, ట్రంప్ది అప్పర్ హ్యాండా అనే ముందు ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ట్రంప్ ఏం ప్రకటిస్తున్నాడు, $500 బిలియన్ వస్తువులు ఇండియా దిగుమతి చేసుకోబోతుందని. మనం దిగుమతి చేసుకునే $50 బిలియన్. మరి $500 బిలియన్ అంటే మనం మార్కెట్ అంతా అమెరికా వస్తువులతో నిండిపోతుంది, చాలా ప్రమాదంలో పడతాం. ఇది శశి థరూర్ గారు అంటున్నారు, ఇది రెడ్ ఫ్లాగ్ అని, చాలా డేంజర్ అని. మరి దీని మీద ఇక క్లారిటీ లేదు. ఈ విషయంలో ట్రంప్దే పైచేయి అనవచ్చు. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వేరే వస్తువులు మీద కూడా 0% టారిఫ్స్ తగ్గిస్తున్నారా అనే తెలియాలి. ఎందుకంటే అగ్రికల్చర్, అమెరికా ఎక్స్పోర్ట్ చేసే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద మనం 0% టారిఫ్స్ అంటే మన అగ్రికల్చర్లో కోట్లాది మంది నిరుద్యోగులు అయిపోతారు. ఇప్పటికే సూసైడ్స్ ఉన్నాయి. ఈ విషయంలో క్లారిటీ లేకపోతే ట్రంప్ ఆయన ముందు పెట్టిన నిబంధనలే చక్కగా ఆయనే అప్పర్ హ్యాండ్ సాధించినట్టు. మోడీ గారు చాలా సందర్భాల్లో అన్నారు, నేను అగ్రికల్చరు, వ్యవసాయదారులు, MSME సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమల రక్షణ కోసం ఏదైనా చేస్తే అమెరికాతో ట్రేడ్ డీల్ అని పక్కన పెట్టేస్తారని మోడీ గారు ప్రకటించారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దిగుమతి చేసుకుంటున్న టారిఫ్స్ 0% అన్నాడు. మరి ఈ విషయంలో క్లారిటీ లేకపోతే ట్రంప్కే మోడీ లొంగినట్టు, భారతదేశ ఇంట్రెస్ట్ పణంగా పెట్టినట్టు అవుద్ది. కానీ ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే, ట్రంప్ జనరల్గా 0% టారిఫ్స్ అన్నాడు, కానీ అవి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి వర్తించకపోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, చాలా సెన్సిటివ్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ 0% ఉండకపోవచ్చు. అదేదో జనరల్గా 1% అనేసాడు ఆయన. తర్వాత $500 బిలియన్ దిగుమతి అనేది ఒక్క సంవత్సరంలోన వచ్చే 5-6 సంవత్సరంలోనే అనేది అక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి అందులో కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయంలో ఇండియా, మోడీ చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసినట్టే. ఎందుకంటే మన పీయూష్ చావ్లా కామర్స్ మినిస్టర్, కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ వాళ్ళు అంత తేలికేం కాదు, చాలా డిస్కస్ చేసి ఉంటారు. కాబట్టి ఆయన జనరల్గా అన్నాడు కానీ 0% టారిఫ్స్ అన్నిటికీ వర్తించవు.
అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అసలు వర్తించవు. 500 బిలియన్ డాలర్ది ఒక్క 1 ఇయరే కాదండి, నెక్స్ట్ 5 ఇయర్స్ ఉండొచ్చు 2030 దాకా. కాబట్టి ప్రాబ్లం లేదు. అందులో ఎక్కువ ఎనర్జీ ఉండబోతుంది. కాబట్టి ఆయిల్ కాబట్టి వెనిజులా నుంచి అమెరికా ఎవరు తక్కువ ఉంటే వాళ్ళదే కొంటాం, రష్యాదే కొనాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ అది ఇండియా ఎప్పుడు పునరుద్ఘాటిస్తుంది. రష్యా తక్కువ ఇచ్చింది కాబట్టి ఆయిల్ కొన్నాం, నువ్వు తక్కువ ఇస్తే నీ దగ్గరే కొంటామని ఇండియా ఎన్నోసార్లు మాట్లాడింది ఎస్ జయశంకర్ గారు. కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ విషయంలో మోడీదా ట్రంప్దా అప్పర్ హ్యాండ్ అనేది ఇంకా మొడాలిటీస్ బయటకు వస్తే తెలుస్తుంది. కానీ ఈ ట్రేడ్ వారు ఇండియా అమెరికాల మధ్య ప్రారంభించబడిన తర్వాత మోడీదే అప్పర్ హ్యాండ్ అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ట్రంప్ యుఎస్ సూపర్ పవర్ అధ్యక్షుడు, ఆయనకు చాలా పవర్స్ ఉంటుంది, ఏదైనా చేయొచ్చు, డాలర్ కరెన్సీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఇండియా కంటే చాలా అప్పర్ హ్యాండ్ అనమాట. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు అప్పర్ హ్యాండ్ ఉన్నప్పటికీ మోడీ ఆయనకు అడ్డగా నిలబడిపోయి, ప్రపంచంలో ఎవ్వరూ నిలబడని విధంగా నిలబడిపోయి, ఆయన రమ్మన్నా రాకపోవడం వైట్ హౌస్కి, కోలాలంపూర్ ఆయన ఏషియన్ సమ్మిట్కి వస్తుంటే మోడీ దాన్ని అవాయిడ్ చేయడం, ఆయన ఫోన్ 2-3 సార్లు ఎత్తకపోవడం గత డిసెంబర్ వరకే. ఈ విషయంలో ట్రంప్ని మోడీ దిగ్విజయంగా అరికట్టాడు. ఆయన అడ్డంకులు, ఆయన చెప్పేదాన్ని ఎప్పుడూ కూడా వినలేదని చెప్పవచ్చు. ఇది ఇందిరా ఒకప్పుడు 1971లో అమెరికాని ఎదిరించినంత ధైర్యంగా ఈరోజు మోడీ గారు ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని వ్యతిరేకించారన్నమాట. ఈ విషయం ఏంటంటే ప్రపంచం అంతా గుర్తించింది. ఈవెన్ కెనడా, యూరోపియన్ నేతలు, జపాన్, ఈవెన్ బ్రెజిల్, ఈ నేతలే చెప్పారు మోడీ డిప్లొమాటికల్లీ ట్రంప్కి ముగుళ్ళు అంటాడని. ఆ దేశ అధినేతలే చెప్పారు, ఈవెన్ మక్రాన్ కూడా చెప్పాడు. కాబట్టి మనం చెప్పేది కాదండి, మోడీ ట్రంప్ని దౌత్యపరంగా ఓడించాడని చెప్పవచ్చు. కాబట్టి రీసెంట్గా టియాంజిన్ సమ్మిట్కి వెళ్ళి చైనా రష్యాలతో దగ్గర అవడం, రష్యా అధ్యక్షుడు డిసెంబర్లో ఇక్కడికి రావడం, కెనడా కూడా సంబంధాలు పెంపొందించుకోవడం, బ్రిటన్తో ట్రేడ్ డీల్, యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్, జపాన్, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో ట్రేడ్ డీలు, ఇవన్నీ ఏంటంటే ఇండియాకి ఒక అప్పర్ హ్యాండ్ ఇచ్చి ట్రంప్ దౌత్యంలో ఒక అద్భుతమైన విజయం సాధించాడు. ట్రంప్ కంటే చెప్పవచ్చు మోడీదే అప్పర్ హ్యాండ్. కానీ ఇంకా మొడాలిటీస్ వస్తే ఎవరిది అప్పర్ హ్యాండ్ అనేది మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం మోడీ అప్పర్ హ్యాండే. కాకపోతే పిచ్చుకోవడం అనే ఒక ధోరణి ఉంటుంది దౌత్య విధానంలో. పూర్తిగా యుద్ధం కాదండి ఇది, ట్రేడ్. నువ్వెంత ఇస్తావు, నేను కొన్ని, అది కాంప్రమైజ్ అవుతుంది, మనం కాంప్రమైజ్ అవుతాం. సో ఈ విధంగా చూస్తే అమెరికా కొంచెం కాంప్రమైజ్ ఇస్తాం మనం, ఎందుకంటే ట్రేడ్ ఇండియాకి అమెరికా ఇస్తుంది. ఈ వేరేలతో లింక్ కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా వండర్స్ ఆఫ్ ది వండర్స్ ఏంటంటే మోడీదే ట్రంప్ కంటే అప్పర్ హ్యాండ్. ట్రంప్ మీద మోడీ విజయం సాధించినట్టు. ఏ కాంటెక్స్లో అంటే అమెరికా సూపర్ పవర్, ఇంకా ఇండియా డెవలపింగ్ కంట్రీ, 4th లార్జెస్ట్ అయినా మనం చాలా అభివృద్ధి చెందాలి అన్ని విషయాల్లో. కాబట్టి అంత సూపర్ పవర్ని ఎదురొడ్డి నిలబడి దౌత్యంలో ఇండియా వైపు రావడానికి, ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి ట్రంప్ని కాస్త లొంగదీసినందుకు మోడీదే అప్పర్ హ్యాండ్ అనేది మనం చక్కగా అబ్జల్యూట్గా చెప్పొచ్చండి.